సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికి ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవలు. అరణ్య రోదనమైనా బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ఇంతవరకు హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మరణాతా థియలాజికల్ సెమినరీ వివరాలు మీరు కొంతవరకు చూడగలిగారు. 2.5 దశాబ్దాలుగా దేవుని వాక్యాన్ని ఆసక్తి కలిగిన యువతి యువకులకు నేర్పిస్తున్నాము. ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొంది వేలాది మంది యువతి యువకులను దేవుని సేవ కొరకు సిద్ధం చేసిన విద్యా కేంద్రం మరణాతా థియలాజికల్ సెమినరీ. ఇంగ్లీషులోను తెలుగులోను 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కోర్సులు మేము నిర్వహిస్తున్నాము. యువత యువకులకు వేరువేరు వసతులను ఏర్పాటు చేశాము. విశాలమైన గ్రంథాలయము, తరగతి గదులు, ప్రాంగణము, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సమక్షంలో క్రమశిక్షణతో ఈ సంగతులను నేర్పిస్తున్నాము. మాస్టర్ ఆఫ్ డివినిటీ ప్రతి మంగళ బుధవారాలలో సాయంత్రం 7 నుండి 9 వరకు ఆంగ్ల మాధ్యమములో బోధిస్తున్నాము. మాస్టర్ ఆఫ్ థియాలజీ 3 నెలలకు ఒకసారి 1 వారం రోజుల పాటు హైదరాబాద్లో మా విద్యా కేంద్రంలో ఉండి పాఠాలు నేర్చుకుని మరలా తిరిగి వెళ్ళి 3 నెలల తర్వాత తిరిగొచ్చి పరీక్షలు రాసి క్రొత్త పాఠ్యాంశాలను నేర్చుకునే పద్ధతిలో ఆంగ్ల మాధ్యమంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆయా బాధ్యతల మధ్యలో ఉన్నటువంటి వారు, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారు ఈ అవకాశాలను వినియోగించుకోవలసినదిగా మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని బోధించాలని భావించినటువంటి యువతి యువకులు మీ ఉత్సాహాన్ని ఆ విధంగానే ఉంచుకుని, దేవుడిచ్చిన దర్శనాన్ని ఆ విధంగానే ఉంచుకుని, లేఖనములను క్రమముగా నేర్చుకుని వాటిని విభజించి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించే పద్ధతిని నేర్చుకున్న తర్వాత మీరు ముందుకు వెళితే మీకు ప్రయోజనం, ఇతరులకు బహు ప్రయోజనం జరుగుతుంది. కనుక దయతో ఈ సంగతులను పరిశీలించి మమ్మలను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సంప్రదించండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైన పేతురు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ప్రస్తావించబడిన మాట, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అద్భుతమైనటువంటి భావాన్ని వ్యక్తం చేశాడు కదా పేతురు భక్తుడు. సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాము. మందిరాలు కట్టుకోవటం మీకు నాకు తెలుసు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన ఆర్థిక ఆశీర్వాదాలను ఆధారం చేసుకుని సుందరమైన భవనాలను నిర్మించుకొని వచ్చిన ప్రజలకు ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన పరిస్థితులను కల్పిస్తున్నాము. చాలా సంతోషం. అయితే సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే పరిస్థితిని గురించి భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. భౌతికంగా మందిరాలు డబ్బులుంటే ఇంజనీరు గారు అద్భుతమైన ప్రణాళికను మనకు సూచించినప్పుడు ఆ పద్ధతి ప్రకారం మందిరాలు కట్టేస్తాం. కానీ ప్రజలను కట్టడం వేరు, మందిరాలను కట్టడం వేరు. మనందరికీ మందిరాలు కట్టడం బాగా తెలుసు. కొన్ని కోట్ల రూపాయలు చేతిలో ఉంటే, లక్షల రూపాయలు చేతిలో ఉంటే ఏదో ఒక విధంగా మందిరాన్ని కట్టి మా మందిరం ఎంత చక్కగా ఉన్నదో ఎప్పుడన్నా చూసిపోండి, చాలా చక్కగా నిర్మించామనే ఓ రకమైన సంతోషంతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మందిరాలను కట్టడం తేలికే. డబ్బులుంటే మందిరాలు కట్టొచ్చు, స్థలం ఉంటే మందిరాలు కట్టొచ్చు. కానీ జీవితాలను కట్టడం చాలా కష్టమండి. ఆత్మ సంబంధమైన మందిరాలను ఏర్పాటు చేయటం చాలా కష్టం. ఏది పడితే అది బోధించడం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఏది తోస్తే అది చెప్పటం, అదేమంటే దేవుడు నాతో చెప్పాడు అనటం, దేవుడు చెప్పినవి కొన్ని నెరవేరకపోవటం, ఎందుకు నెరవేరలేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమో దేవుడు అప్పుడు చెప్పాడు, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అనటం, ఇవన్నీ కొంతమందికి రివాజుగా మారిపోయినాయి. ఒకప్పుడు కొన్ని సంగతుల విషయంలో మనుషులకు వెరపు ఉండేది, ఒక రకమైనటువంటి బిడియం ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఏది పెడితే అది చెప్పటం, అది జరగనప్పుడు మరొక మాట చెప్పటం, అసలు దులిపేసుకుని ముందుకు వెళ్ళిపోవటం, అర్థం లేనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకర్షించటం తప్ప వాళ్ళ జీవితాలలో ఆత్మ సంబంధమైన సంగతులను నేర్పించవలసిన సంగతులను నేర్పించవలసిన రీతిలో నేర్పించకుండాను అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించి ప్రజాకర్షణే ప్రధాన ధ్యేయంగా కొనసాగుతున్నారు. మనందరం పాఠాలు నేర్చుకున్నాము అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం కదా. తరగతి మారే కొద్దీ కాస్త అవగాహన పెరిగింది కదా. ఆధ్యాత్మిక సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు ప్రాథమికమైన సంగతులు, ఉన్నతమైన సంగతులు, వాటి మధ్యలో ఉన్న వ్యత్యాసము, ఎప్పుడు ఏది నేర్చుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా బైబిల్ చదవాలి, ఎలా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎలా ప్రభువును గూర్చినటువంటి చక్కని మాటలను ఇతరులకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అనే సంగతులలో ఒక విశ్వాసి లేదా ఒక భక్తుడు పెంచి పెద్ద చేయబడాలి. ఆత్మ సంబంధమైన మందిరాలంటే ఏంటండి? మనం ఎక్కడికి వెళితే అక్కడ దైవ సంబంధితమైనటువంటి ఆ సన్నిధిని ప్రజలు చూడగలగాలి. అది ఏ ఊరు వెళ్ళినా, ఏ శుభకార్యానికి వెళ్ళినా, ఏ అశుభకార్యానికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా దేవుని ప్రతినిధులుగా మనం జీవింపవలసిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతను క్రైస్తవ సంఘ నాయకత్వం తెలియచేయాలి, నేర్పించాలి, అనునయిస్తూ నేర్పించాలి, గద్దించి నేర్పించాలి, దేవుని వాక్యాన్ని సూచించి నేర్పించాలి కదా. అలాంటిదేమీ లేకుండా యేసుప్రభును నమ్ముకుంటే నీకు డబ్బులు వచ్చేస్తాయి, యేసుప్రభును నమ్ముకుంటే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు ఇల్లు వచ్చేస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ ప్రజలను ఆకర్షించి అదో రకమైనటువంటి భక్తిని నేర్పించే ధోరణి వలన ప్రజలను కొంతవరకు మన దగ్గరకు ఆకర్షించవచ్చు. కానీ సిలువలో పైకెత్తబడిన ప్రభు వైపుకు ఆకర్షించటం సాధ్యం కాదు కదా. ఆత్మ సంబంధమైన మందిరాలంటే ఏంటండి? వారు పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇతరులకు చెప్పి వారిని ప్రభు సన్నిధికి నడిపించి వారు ఎదుర్కొనే జీవన్మరణ సమస్య అయిన పాపమును, తత్సంబంధమైన శాపములో నుంచి వారికి విడుదలను కలిగించే పద్ధతులను అనుసరించాలి కదా. సహనముతో, మంచితనముతో, ప్రేమతో, సమయస్ఫూర్తితో దేవుని సంగతులను ప్రజలకు అందించాలి కదా. అలాంటి వాటిని నేర్పించకుండాను ఎంతసేపు సామాన్యమైన భావనల చుట్టూ తిరుగుతూ దైవ సంబంధితమైన గంభీరమైన సంగతులను ఏనాడు అర్థం చేసుకోకుండాను ఎంతసేపు భౌతికమైన ఈవులను ప్రసాదించేవాడుగా మాత్రమే ప్రభువును చూపించటం, కొంతమంది ప్రభువు పట్ల ఆకర్షితులు కావటం, సంపూర్ణమైన దేవుని చిత్తమును గ్రహించకపోవటమే. భౌతిక ఈవులతో పాటు ఆత్మ సంబంధమైన సంగతులలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మన ఆత్మలో చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు, భావ పరిపక్వతను అనుగ్రహిస్తున్నాడు. ఉన్నతమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలతో ఏ విధంగా కొనసాగాలో,
దేవుని ఏ విధంగా ప్రజలకు చూపించాలో, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన ద్వారా దేవునికి అంకితమైన జీవితాలుగా ఏ విధంగా ప్రజలు గుర్తించే విధంగా ఉండాలోననే సంగతులను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనము ఎన్నో సూచనలు పొందుకుంటున్నాము. కానీ కొంతమంది వింటున్నారు, కొంతమంది పట్టించుకోవటం లేదు. అదో రకమైనటువంటి విచిత్రాభిమానంతో అర్థవంతమైన సంగతులకు ఏనాడో తిలోదకాలిచ్చి అనవసరమైన ఆధ్యాత్మిక సంగతులు అనే వాటిని కొన్నిటిని పట్టించుకొని వారికి తోచిన భక్తిని వారు జరిగిస్తున్నారు. ఇక్కడ భక్తుడైన పేతురు చెప్పిన మాట, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఎవరిష్టం వచ్చినట్లుగా వారు కార్యక్రమాలను నిర్వహించడానికి వీల్లేదు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు బోధించడానికి వీల్లేదు. అదేమంటే నా దర్శనం అని నోరు మూయించడానికి వీల్లేదు. దేవుడు నాతో చెప్పాడు అంటారు. దేవుడు నిజంగా వారితో చెప్పినా నాతో చెప్పినా అది బైబిల్కు అనుబంధంగా ఉండాలి. కానీ ఒక విచిత్రమైన అనుభవాన్ని చెప్పి అదేమంటే దేవుడు నాతో చెప్పాడంటే ఆ అనుభవము బైబిల్కు అనుబంధంగా ఉండాలి. బైబిల్లో ఆ సంగతులు ఉన్నప్పటికీ అవి అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నందున ఒక దర్శనం ద్వారా, ఒక కళ ద్వారా, ఒక ప్రవచనం ద్వారా ఇక్కడున్న వాటిని ఆ పద్ధతిలో దేవుడు చెప్పిస్తున్నాడు. మన అనుభవాలు దేవుని లేఖనానికి అనుబంధంగా ఉండాలి. కానీ విచిత్రమైనటువంటి అనుభవాలను చెప్పుకుంటూ అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించటం ఏమిటి? వాళ్ళ చుట్టూ కొంతమంది మానసిక బలహీనులు చేరి ఏదన్నా చెప్పు అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఏదన్నా చెప్పు దేవుడు ఏమంటున్నాడు నా గురించి, నా పిల్లల గురించి అంటే అవతల ఉన్న కొంతమందికి ఏం చెప్పాలో తెలియక, ఏమీ చెప్పకపోతే మన స్థాయి ఎక్కడ పడిపోతుందోనని ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంటుంది. అందరూ కాదు, కొంతమంది. ఏమన్నా చెప్పేముంది? బైబిల్లో ఎన్నో సంగతులు దేవుడు చెప్పాడుగా. బైబిల్ చదవరు వీళ్ళు. బైబిల్లో విశ్వాసము, విధేయత, సన్మార్గము, భక్తి పద్ధతులు, క్రమశిక్షణ వీటి గురించి ఏమీ చదవరు. అసలు ఆ సంగతులు వీరికి కాదన్నట్లుగా ఉంటుందన్నమాట. అలాంటి వారికి ఎవరన్నా ఏదన్నా చెప్పాలి, ఏదైనా దర్శనం చూసి చెప్పాలి. మరి బైబిల్లో ఉన్న దర్శనం, బైబిల్లో ఉన్న దేవుని మాట కాదు. ఇదొక విచిత్రమైనటువంటి పద్ధతిని అనుసరించి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వారి జీవితాలను ఆధ్యాత్మికంగా నిర్మించుకునే రోజుల్లో మనం బతుకుతున్నాం కదా. దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అంటే నిజంగా భౌతిక బలులు కాదు. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఆధ్యాత్మికంగా మనము జరిగించవలసిన కార్యక్రమాలు, ప్రార్థనలు, తత్సంబంధమైనటువంటి విభాగాలలో మనం వ్యవహరించే విధానం దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు. మనకు అనుకూలం కాదు. మన అనుకూలతను చొప్పున బోధించటం, మన అనుకూలత చొప్పున మనమేదో అనుకుని ఆ కార్యక్రమాన్ని జరిగించటం, అదేమంటే దేవుడు నాతో చెప్పాడు అనటం, ఇక ఎవరో మాట్లాడటానికి అవకాశం లేదు. కొన్నిసార్లు మనుషులుగా ఆ దేవుడు చెప్పాడనే భ్రమలో కూడా ఉండే అవకాశం ఉన్నది. ఎంత అనుభవజ్ఞులైనా, ఎంత పెద్దలైనా కొన్నిసార్లు కొన్ని తత్రపాట్లు జరుగుతాయి. వాటిని మనం అంగీకరించాలి. దేవునికి అనుకూలమైన భక్తి, దేవునికి అనుకూలమైన సేవా ధోరణి, దేవునికి అనుకూలమైన పాటల రచన, దేవునికి అనుకూలమైన కార్యక్రమాలు, ఇవి ప్రధానమైనటువంటి సంగతులు. కానీ అనవసరమైన ఆడంబరాలు, హడావిడి, వీటి వలన పెద్ద ప్రయోజనం లేదు. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఈ మందిరాలను కట్టుకోవడం చాలా కష్టమండి. డబ్బులతో కట్టుకునేది కాదు, విలువైన వస్తువులతో కట్టుకునేది కాదు. దేవుని సహాయంతో, మన విధేయత, విశ్వాసంతోనే మన జీవితాలు కట్టబడతాయి. కానీ ఇంకా దేని వలన కాదు. కొంతమందిని చూస్తే చాలా విచిత్రంగా, విడ్డూరంగా ఉంటారు. దేవుని ప్రతినిధులుగా చెప్పుకుంటున్నప్పటికీ తత్సంబంధమైనటువంటి గుణలక్షణం ఎక్కడా కనపడదు. ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకున్నప్పటికీ ఆ దేవుని భయం కానీ, ఒక పద్ధతి కానీ, ఒక వినయం కానీ, ఒక సమయస్ఫూర్తి కానీ, సంయమనము కానీ ఎక్కడా కనపడదు. అది ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడే 1-2 గంటలు ఉంటుందేమో. ఆ తర్వాత అంతు లేకుండా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి మరలా వచ్చే ఆదివారానికి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి దేవుని చిత్తమును మనము జరిగించాలి. అది దేవుని సేవకులైనా, విశ్వాసులైనా.
మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటం కాదు, మన సొంత ఆలోచనలను దేవుని వాక్యంలోకి చొప్పించి దేవుని మాటగా బోధించడం అంతకంటే కాదు. ఎవరికి తోచినట్లుగా వారు వ్యాఖ్యానం చేసేసుకుని విచిత్రమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ప్రజాకర్షణే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని దేవునిలో ఉన్న విశేషమైన సంగతులను వారికి తెలియచేయనటువంటి పద్ధతిని మనం పరిశీలించవలసిన అవసరత ఉన్నది. భక్తుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఎంత ఆతురతను కనపరుస్తున్నాడో. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంతకుముందు చెప్పిన మాటల భావాన్ని గుర్తిస్తే భలే ఉంటుంది కదా. నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని సంఘములో, దానికి వివరణ అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలెనని నేను కాస్త తొందరపడుతున్నానయ్యా. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు కార్యక్రమాలను నిర్వహిస్తే కుదరదబ్బా. జీవము గల దేవుని సంఘము దేవునిది, సంఘమునకు యజమాని దేవుడు. మనందరం కూడా పర్యవేక్షణాధికారులము, అంటే సూపర్వైజర్స్ అన్నమాట. యజమాని దేవుడు, ఓనర్ గారు దేవుడు. మనం పర్యవేక్షణ జరిగిస్తూ ఎప్పుడు ఏది జరగాలో అలా జరిగేటట్లు చూసేవాళ్ళమే కానీ యజమానులు కాదు. కాకపోతే కొన్నిసార్లు అసలు సంఘానికి వీళ్ళే యజమానులు, వీళ్ళు లేకపోతే సంఘమే లేదన్నట్లుగా చాలా విచిత్రంగా ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవహరిస్తారు అనుకోండి. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఆధ్యాత్మిక అమాయకులకు ఈ సంగతి తెలియదు, వివరించి చెప్పినా కూడా అర్థం కాదు కనుక ఇక మనం చేసేది ఏమీ లేదు. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ప్రవర్తించటం నేర్చుకోవాలి, జనులు ఆరాధించటం నేర్చుకోవాలి, జనులు బోధించటం నేర్చుకోవాలి, దైవ సంబంధితమైన సంగతులలో అదుపులో ఉండి వ్యవహరించటం నేర్చుకోవాలి. అంతేగాని విశృంఖలమైనటువంటి స్వేచ్ఛను వినియోగించి విచిత్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి అవకాశం లేదు అని చెప్పకనే చెబుతున్నాడు. జనులు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే విశ్వాసులు, సేవకులు, నాయకులు అందరూ ఇందులో ఉన్నారు. ఎవరికి తోచినట్లుగా వారు ప్రవర్తించటానికి, ఎవరికి తోచినట్లుగా వారు బోధించటానికి, ఎవరికి తోచినట్లుగా వారు పాడటానికి అవకాశం లేదు. ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతితో, ఒక నిబద్ధతతో, ఒక దీక్షతో, ఒక ధర్మంతో, ఒక మానసిక ఆధ్యాత్మిక వికాసంతో దేవుని సంగతులను బోధించాలి, వినాలి, అనుసరించాలి. ఇవి ప్రధానమైన సంగతులు. వాటిని నేను వచ్చి చెప్పాలయ్యా నీకు. అప్పుడు నువ్వు నీ సంఘంలో వాళ్ళకి చెప్పాలి. నీతో పాటు మిగిలిన వాళ్లకు కూడా నేను చెప్పాలని ఆలోచిస్తున్నాను. అయినా నేను వచ్చేలోపు సంఘం అంటే ఏంటో చెబుతాను. అంటే ఒక నిర్వచనం లాంటిది అనుకోండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును అయ్యున్నది. ఎంత గొప్ప మాట అండి. సంఘములో సత్యం ఉండాలి, సత్యమునకు స్తంభము వలె ఎత్తుగా నిలబడాలి, ఆ సత్యమును మోయగలిగినటువంటి ఆధారము వలె ఉండాలి. అంటే సంఘములో సత్యము బోధించబడాలి. దేవుని లేఖనాలను అర్థవంతమైన విభజనతో బోధించే పద్ధతిని అనుసరించాలి. సత్యము కోసము నిలబడేదే సంఘము, సత్యమును పట్టి నిలిపేదే సంఘము. అంటే సత్యవంతులను సిద్ధం చేసేదే సంఘమయ్యా. ఏది పడితే అది సంఘం కాదు. ఎవరు పడితే వాళ్ళు సంఘాన్ని నేను నిర్వహిస్తున్నాను అని హడావిడి ఆర్భాటం చేస్తే కుదరదు. దేవుని లేఖనాలలో ఉన్న ఆ విలువైన సంగతులను గ్రహించి వాటిని ప్రజలకు నేర్పించి అనవసరమైన ప్రతిఫలాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రజల గుండెలలో నింపగలిగినటువంటి ఆ ఉన్నత పద్ధతిని నీవు అనుసరించాలబ్బా. సత్యమునకు స్తంభముగా నీ సంఘం ఉండాలి, ఆధారంగా ఉండాలి. అంటే బరువును మోసే ఆధారమైన ఒక అడ్డు కర్రగా, దాన్ని బీమ్ అంటాం చూసారా, ఆ విధంగా ఉండాలి. అలాంటి సంఘాన్ని నిర్మించు తిమోతి. అలాంటి విశ్వాసులను నీవు తయారు చేయాలి. అదే నిజమైనటువంటి సంఘము అని అద్భుతంగా చెప్పాడు. జనులు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎలా భక్తి చేయాలో,
ఎలా పాటలు పాడాలో, ఎలా సహకరించాలో వారికి నీవు నేర్పించాలి. ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నాము. డబ్బులుంటే కట్టుకునే మందిరం కాదు ఇది. దేవుని ఆలోచనల చొప్పున కట్టుకునే మందిరాలు, ఆలోచనల చొప్పున కట్టుకునే కుటుంబాలు. వాళ్ళు చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా ఈ దైవ సంబంధితమైన పద్ధతితో, గుణలక్షణాలతో జీవితాలను నిర్మించుకోవాలి. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఎందుకు ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనము కట్టబడాలని కోరుకుంటున్నాడంటే, మనం సుందరంగా, గొప్పగా, ఉన్నతంగా దీవించబడి ప్రజలందరూ గుర్తించే విధంగా ఉండాలని మాత్రమే కాదు, అది వేరే సంగతి. ఇక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు అంటే, దేవుడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు ఆ స్థాయిని, అన్ని సొమ్ములను, అంత పలుకుబడిని, అన్ని వస్తువులు, వాహనాలను మీకు ఇచ్చాడు అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఒక మనిషికి తన కుటుంబ అవసరతలకు మించినటువంటి సొమ్ములు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఒక తరం కాదు, 2 తరాలు పోషించబడటానికి సరిపోయిన దానికంటే ఎక్కువ సొమ్ములు ఎందుకు ఇస్తున్నాడు? అంతా వాళ్ళ కొరకే కాదు, దేవుని సంఘము కొరకు వినియోగించాలి, దేవుని సేవల కొరకు వినియోగించాలి, నాణ్యమైన సేవల కొరకు వినియోగించాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు విత్తం కదండి. చౌడు భూమిలో విత్తనాలు విత్తం కదండి, రాళ్ల మధ్యలో విత్తనాలు చల్లం కదండి. ఒకవేళ చల్లామనుకోండి, అయ్యోమయ్యమండి, రాళ్ల మధ్యలో విత్తనాలు ఎలా మొలుస్తాయండి, చౌడు భూమిలో విత్తనాలు ఎలా మొలుస్తాయండి అని ఏ రైతైనా, ఏ సామాన్యుడైనా కూడా ప్రశ్నిస్తాడు కదా. దేవుని ప్రజలారా, దేవుడు సమృద్ధిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? కేవలము వారి కుటుంబానికి మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకు మాత్రమే కాదు, వాళ్ళకి ఇవ్వవలసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువన్నా ఇచ్చుకుని మిగిలినటువంటి దానిని యోగ్యమైన దేవుని సేవలలో వినియోగించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ సంగతులను గుర్తించకుండాను ఎంతసేపు మనలను మనం ప్రచురం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి చాతుర్యం ఉన్నది కదా. దేవుని గుణాతిశయములను ప్రచురం చేయటం చాలామందికి చేత కాదు. కొంతమందికి దేవుని గుణాతిశయములను ఏ విధంగా ప్రజలకు తెలియచేయాలో కుదరటం లేదు. ఎంతసేపు తామెంత గొప్పవాళ్ళమో చెప్పకనే చెప్పుకునే పరిస్థితి. ప్రభువును నమ్ముకుని ఎంత గొప్పవాళ్ళు అయ్యారో చెబుతున్నారు, ప్రభువును నమ్ముకుని వాళ్ళు ఏ విధంగా దీవించబడ్డారో చెబుతున్నారు. సంతోషం, ప్రభు దీవించాడు వాళ్ళని, తిరుగులేదు. ఎందుకంటే దైవదాసులు ప్రార్థించారు. మరి ఆ దీవెనల మధ్యలో ఇలా సాక్ష్యాలు చెప్పుకుని జీవించేద్దామా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం చెబుతున్నామా? దేవుడు నన్ను దీవించాడని. సంతోషం. మరి దేవుని యొక్క ఆ దివ్యమైన సన్నిధిని మన జీవితాలలో అనుక్షణము ప్రజలు గుర్తించే విధంగా మనం అనుసరిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరచవలసినటువంటి బాధ్యత ఉన్నది కదా. అది కొద్దిమంది మాత్రమే జరిగిస్తున్నారు, చాలామందికి తెలియదు. తెలిసినప్పటికీ వారికి ఆ మనస్సు లేదు, ఆ దర్శనము లేదు, ఆ భారము లేదు. కనుక తామేదో గుర్తొచ్చినప్పుడు భక్తి చేయటం, తర్వాత మామూలుగా ఉండటం. దేవుడు మిమ్ములను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చెయ్యాలి. సజీవమైన రాళ్ళు ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తారు. ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడిన వాళ్లకు మాత్రమే ఇది సాధ్యం, మిగిలిన వాళ్ళకి ఇది సాధ్యం కాదు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. దేవుని గురించి చెప్పటానికి దేవుని చేత పిలువబడిన వారు, ఆశ్చర్యకరమైన వెలుగులాంటి అనుభవములోనికి నడిపించబడిన వారు, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా దేవుని చేత నియమించబడిన వారు, ఆత్మ సంబంధమైన మందిరముగా, కదిలే మందిరాలుగా కట్టబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి మందిరం కదిలి వెళుతుంది. కదిలే మందిరాలు.
చాలామంది ఉన్నారు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, కొంతమంది యవనస్తులు ఎంత దేవుని కొరకు ఆరాటపడుతూ ఉంటారో, ఎక్కడికి వెళితే అక్కడ ఎంత వివేకంగా వ్యవహరిస్తారో, దేవుని ప్రేమను ఎంత చక్కగా తెలియజేస్తారో, వారి ఉనికి ఎంత అద్భుతంగా ఉంటుందో. కొంతమంది ఉంటారు, దేవుని ద్వారా ఎన్ని దీవెనలు పొందుకున్నా దేవుని గురించి ఒక మాట చెప్పడం చేత కాదు. అదేమంటే బిడియం అంటారు, సిగ్గు అంటారు, భయం అంటారు. వాళ్ళ వివరాలు చెప్పమంటే ఏ విధమైనటువంటి సిగ్గు బిడియం ఉండదు. వాళ్ళ ఆస్తి వివరాలు చెప్పమంటే ఏ విధమైన సిగ్గు బిడియం ఉండదు. ఉన్నవి లేనివి కలిపి చెప్పటం అంటే ఏ విధమైనటువంటి భయము సిగ్గు ఉండదు. కొంతమందికి, అందరికి కాదులేండి. కానీ దేవుని గురించి ఒక మాట చెప్పాలంటే, ఒక ప్రార్థన చెయ్యాలంటే ఎంత ఉపసంహరించుకుంటారో. దేవుని ప్రజలారా, సజీవమైన మందిరాలుగా మనం ఉన్నామా? కదిలే మందిరాలుగా ఉన్నామా? ఏ పద్ధతిని మనం అనుసరించి ఈ దేవుని సేవిస్తున్నాము? ఎన్ని సంవత్సరాలుగా ప్రభువులో ఉన్నాం? చాలామంది చాలా సంవత్సరాలుగా ఉన్నామండి, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నామండి, వాళ్ళు తెలుసండి, వీళ్ళు తెలుసండి. సంతోషం. మనకు తెలిసినందున మనకే ప్రయోజనం, ఇతరులకు ప్రయోజనం ఏమున్నది? ఆ ప్రయోజనాలను ప్రజలకు పంచి, ప్రజల జీవితాలను ఆధ్యాత్మికంగా చైతన్యపరిచి, దేవునిలో మనం ఏ విధంగా ముందుకు సాగుతున్నాం. అందుకని దేవుని ప్రజలారా, మన జీవన విధానాలను ఆధ్యాత్మికంగా మెరుగుపరుచుకోవటం ఎంతో ప్రాముఖ్యం. మధ్యతరగతి జీవన ప్రమాణాలు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి. అధమ స్థాయిలో ఉన్నటువంటి వారి జీవన ప్రమాణాలు పెరగటం లేదు. ఇలా మనం చెప్పుకుంటూ వెళుతున్నాం కదా మన సమాజాన్ని చూచి. మరి ఆధ్యాత్మికంగా మన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతున్నాయి? వీటిని కూడా మనం పరిశీలించుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. దేవునిపైన ఆధారపడినప్పుడు, దైవ సంబంధమైన సంగతులను మనం పరిశీలించినప్పుడు, వాటిని చక్కగా నేర్చుకున్నప్పుడు, వయస్సుతో నిమిత్తం లేకుండా దేవుడు ఎన్నో సంగతులను నేర్పించి, సమయానుకూలమైనటువంటి భావనలను మనకు తెలియజేసి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉపసంహరించుకోవాలి, ఎక్కడ మౌనముగా ఉండాలి, ఎక్కడ దేవుని మాటలను ఏ విధంగా బోధించాలి, వారికి అర్థమయ్యేటట్లుగా ఎలా చెప్పాలి, అనవసరపు చేదస్థానికి తావు లేకుండా, అనవసరపు పట్టుకు తావు లేకుండా, అర్థవంతమైన విడుపుతో దేవుని సంగతులను ఏ విధంగా ప్రజలకు తెలియచేయాలో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. ఇప్పటికీ ఆ పద్ధతిని అనుసరించే మీలో అనేకులను నేను అభినందిస్తున్నాను. మిగిలిన వారు కూడా వెంటనే ఈ సంగతులను గ్రహించి కదిలే మందిరాలుగా ఉంటూ, ఎంతోమంది జీవితాలను స్పృశించి, వారు ఎదుర్కొనే జీవన్మరణ సమస్య అయిన దోషములో నుంచి వారికి విడుదలను కలిగించి, దేవునితో అనుబంధం చేసే ప్రక్రియలో మరింత ఉత్సాహంగా మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.